ఇంటి లైటు బిల్లు, నల్లా బిల్లు, ప్రాపర్టీ ట్యాక్సు, పోలీసులు వేస్తున్న చాలానాలు, ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫీజు రియంబర్స్మెంటు, రేషన్ పంపిణీ, ప్రభుత్వాలకు సంబంధించిన చాలా రకాల పనులకు ప్రజలు మీ సేవా సెంటర్ల మీద ఆధారపడి వాళ్ళ పనులు చేసుకుంటున్నటువంటి విషయం తెలుస్తుంది. వాళ్లకు డబ్బులు చెల్లించి పనులు చేసుకోవచ్చు. ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్న కొందరు పైరవీలు చేసుకుంటూ కొత్తగా మీ సేవా సెంటర్లు అలాట్ చేయించుకుంటున్నట్లు తెలుస్తుంది. దశాబ్దాల కాలంగా మీ సేవా సెంటర్లు మీదనే బతుకుదెరువుగా సాగిస్తున్న వారికి వారు నిర్వహించుకుంటున్న మీ సేవా సెంటర్లు రద్దు కానున్నాయా అనే ప్రశ్న మొదలైందని తెలుస్తుంది. కొత్తగా పర్మిషన్ ఇస్తే పాతవి రద్దు చేస్తున్నారనే విషయం ఇప్పుడు పాత మీ సేవా సెంటర్లు నిర్వహిస్తున్న వారు ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో తయారైందని తెలుస్తుంది. వారు ఆందోళన చెందుతూ ప్రభుత్వాలు మారగానే ఇలాంటి పనులు నిర్వహించే వారి పరిస్థితి త్రిశంకు స్వర్గం మారిందని, అతిగతి లేకుండా పోవడంతో బతుకులకు భరోసా లేకుండా పోతుందని వాపోతున్న మీ సేవా సెంటర్ల నిర్వాహకులు మీ సేవా సెంటర్ల నిర్వహణకు కమిషన్ ఇస్తుంటారు. ఒక్కో సేవకు ఒక్కొక్కరు కొన్ని డబ్బులు తీసుకొని సేవలు చేస్తూ ఉంటారు. మీ సేవలు ఎక్కువగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, ఆర్టీఏ ఆఫీసులు, పౌర సరఫరాల శాఖ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, విద్యుత్ శక్తి, వాటర్ వర్క్స్ ఆఫీసులు లాంటి ఆఫీసులు ఉంటే మీ సేవా సెంటర్లు గిట్టుబాటుగా ఉంటుందని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ కిందికి వచ్చే మీ సేవా సెంటర్లు ఉంటాయి. మీ సేవా సెంటరు అలాట్మెంట్కై మహిళా సంఘాలకు, చదువుకున్న వారికి నామినల్ పరీక్ష నిర్వహించి మీ సేవా సెంటరు అలాట్ చేస్తున్నట్లుగా సమాచారం. ఎవరికి వారు పైరవీ చేసుకుంటేనే మీ సేవ అలాట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సామాన్య జనం 2024 జూలై నుండి కొత్త వారికి మీ సేవా సెంటర్లు అలాట్ చేస్తున్నట్టు సమాచారం. మండల కేంద్రాలు, గ్రామాలలోని ముఖ్య కూడళ్లలో ఏర్పాటుకై చురుకుగా ఏర్పాట్లకు కదులుతున్న మీ సేవా సెంటర్ అలాట్మెంట్లని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మీ సేవ నడుపుతున్న వారు అయోమయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.